హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సత్య జాతరకి రీచ్ అవుతాడు. అవని ముందు, ఊరి జనాల ముందు శ్రీకర్ ఆ లెటర్పై సంతకం చేశాడని, అవనిని అండ్ అక్షయని తన భార్య కూతురుగా ఒప్పుకోవటం లేదని, మీరే న్యాయం చెప్పాలని ఊరి వాళ్ళందరి ముందు అడుగుతాడు. అడిగితే వాళ్ళందరూ శ్రీకర్ బాబు చేసింది అన్యాయం అని అనడంతో శ్రీకర్ అలా ఇంకా చూస్తూ ఉంటాడు. వెంటనే సత్య తన జేబులో ఉన్న తాలిబొట్టు తీసి అవని మెడలో కట్టి శ్రీకర్ కట్టిన తాలిబొట్టుని తీసేస్తాడు. ఇదంతా కారులో వస్తూ ఊహించుకుంటాడు సత్య. ఖచ్చితంగా నేను నేను చెప్పినట్టే జరుగుతుంది, ఊహించుకున్నట్టే జరుగుతుంది, కాబట్టి ఇప్పుడే అవనితో మాట్లాడతాను అని చెప్పి సత్య అవని దగ్గరికి వెళ్తాడు. సత్య, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అవని. అంటే చిన్న కేసు పనిపై పక్కూరు వచ్చాను, ఇది మీ అత్త వాళ్ళ ఊరని చెప్పావని ఇక్కడికి వచ్చాను అని చెప్పి కవర్ చేసేస్తూ ఉంటాడనమాట సత్య. ఇంకా అవని, రా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఊర్లో వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తానని చెప్పి అవని సత్యం తీసుకువెళ్ళి తను నా క్లోజ్ ఫ్రెండ్, పేరు మోసిన లాయర్ అని చెప్పి ఊరి జనాలకు పరిచయం చేస్తుంటే అందరూ నమస్కారం పెడతారు సత్యకి. సత్య అలా ఇంకా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అవని, సత్య ఇప్పుడు నేను బావ కలిసి పూజ చేయాలి, పూజ అయ్యాక నీతో మాట్లాడతాను అని అంటుంది. క్యారీ ఆన్, ఆఖరి పూజేగా అని అంటాడు సత్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఏంటి అని అంటుంది. ఐ మీన్ నేనిప్పుడు చూసేది ఆఖరి పూజ, దీని తర్వాత నేను వెళ్ళిపోతాను అని అంటాడు సత్య. ఓ అవునా, సరే అని చెప్పి ఇంకలా శ్రీకర్ పక్కన పీటలపై కూర్చుంటుంది అవని శ్రీకర్ అలా ఇంకా కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటే అదంతా చూస్తూ ఉండలేకపోతాడు సత్య. ఇంకా అలా బయటికి వెళ్ళిపోయి ఇంకా మొత్తం చూస్తూ ఉంటాడు అవని. నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, మన పెళ్ళయ్యాక నిన్ను మహారాణిలా చూసుకుంటాను, కానీ ఈ విషయం నీకు చెప్పాలి అంటేనే కాస్త భయంగా ఉంది, ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియటం లేదని చెప్పి అలా ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట సత్య. అప్పుడే అక్కడికి శాంభవి మాత వస్తుంది. శాంభవి మాత సత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇతను మనసు మంచిదే, కానీ ఇతను అవని పట్ల చూపించే ప్రాణం, అవని పట్ల చూపించే ఒక భావన అనేది తప్పు. ఎందుకంటే అవనికి పెళ్ళైపోయింది, అవనిది శ్రీకర్ది దేవుడు కలిపిన బంధం. అలాంటి బంధాన్ని ఇతను భ్రష్టు పట్టించాడు. ఆ రిపోర్ట్లని మార్చి ఇతను చేయలేని నేరం చేసి పాపం పోసుకున్నాడు. కాబట్టి ఇప్పుడే ఇతనికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని చెప్పి శాంభవి మాత అలా ఇంకా తన మాయతో, తన దివ్య శక్తితో ఒక పని అయితే చేస్తుంది. ఇది ఇలా ఉండగా అవని శ్రీకర్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. వెంటనే పూజ జరిపించేసిన తర్వాత అందరూ హారతికి నమస్కరించుకుంటూ ఉంటారు. వేదవతి మాత్రం ఫేస్ అంతా మాడిపోతూ ఇంకా అలా పక్కకి వెళ్ళిపోతుంది. ప్రసాదరావు వేదవతితో, వేద ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఏవండి, తను తప్పు చేసింది, తన గురించి ఊర్లో వాళ్ళకి తెలియపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా, అలాంటప్పుడు తన పూజ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది వేదవతి. చూడు వేద, అవనిపై పడింది కేవలం నింద అని నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకవేళ అవని తప్పు చేస్తుంటే ఎందుకు అవనిని అమ్మవారు క్షమిస్తుంది, అమ్మవారు పర్మిషన్ ఇచ్చి వచ్చేలా చేస్తుంది? ఒక్కసారి ఆలోచించి వేదా, నీది మాత్రమే కరెక్ట్ అని అనుకోకూడదు, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తేనే మనకి ఏది తప్పు ఏది ఒప్పు తెలుస్తుంది. కాబట్టి అవని వైపు నుండి కూడా ఆలోచించు. నువ్వు నేను కాదు, అమ్మవారే తనని బిడ్డలా చూసుకుంటుంది. అలాంటప్పుడు తంది ఎంత మంచి మనసు, తంది ఎంత మంచి వ్యక్తిత్వం అయితే అమ్మవారి ఆశీస్సులు దొరుకుతాయి. కాబట్టి ఎక్కువగా ఈ విషయం గురించి అవనిపై కోపం తెచ్చుకోవద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రసాదరావు. ఇంకా అప్పుడే సత్య తన జేబులో ఉన్న తాళిని తీసి, లెటర్ని తీసి చూపిద్దామని చెప్పి చూసుకునేసరికి ఇంకా తాలిబొట్టు కనిపించదు అండ్ ఆ లెటర్ కూడా కనిపించదు. ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు. మొత్తం వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా అలా అమ్మవారు శాంభవి సత్య వైపు చూస్తూ గర్వంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కరెక్ట్గా అవి ఎక్కడ అంటే అవనికి కనబడతాయి. సో ఆ తాలిబొట్టు అవని చూస్తుంది. ఇదేంటి, ఈ తాళి ఇక్కడుందని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే దూరంగా ఏదో సత్య వెతుక్కుంటున్నట్టు కనబడుతుంది. ఇదేంటి, ఇక్కడ తాలిబొట్టు, అక్కడేమో సత్య ఏదో వెతుక్కుంటున్నాడు, అసలు ఏంటి,
నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవేళ సత్య వెతుకుతుంది దీని గురించేనా? ఒకవేళ దీని గురించే అయితే సత్యకి దీంతో పని ఏముంటుంది అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట అవని. అప్పుడే సత్య వెతుకుతూ ఉంటే అవని సత్య దగ్గరికి వెళ్తుంది. అవని సత్యతో, ఏంటి సత్య, ఏం వెతుకుతున్నావు అని అడుగుతారు. అంటే అది అవని అని చెప్పి తడబడుతూ ఉంటాడు. నువ్వు వెతుకుతుంది తాళి కోసమేనా అని అడుగుతుంది అవని. ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు. అలా చూస్తూ ఉండిపోతాడు. అవని అది అని అంటారు. వెంటనే ఆ తాలిబొట్టుని చూపిస్తుంది అవని. నువ్వు వెతుకుతున్నది దీనికోసమే కదా అని అంటుంది. అవును, నీకెలా కనబడింది అని అంటారు. నాకెలా కనబడిందో పక్కన పెట్టు, ఇంతకీ దీంతో నీకు అవసరం ఏముంది? తాళిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది అవని. ఇప్పుడేం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఒకవేళ చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది? నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అవని, చెప్పు సత్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఏమైంది సత్య అని అడుగుతుంది అవని. అంటే ఇది నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు తాళి ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడంట, అది కూడా కలెక్ట్ చేసుకొని వెళ్దామనే ఇక్కడి వరకు పనిపై వచ్చాను. సో అది కనిపించట్లేదని టెన్షన్ పడ్డాను అని అబద్ధం చెప్పేసి కవర్ చేసేస్తాడనమాట సత్య. ఓ అవునా, సరే తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే అవని, ఒక్క నిమిషం, నీతో కొంచెం మాట్లాడాలవని. నీకు నాపై నమ్మకం ఉందా? నేను చెప్పింది నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు శ్రీకర్ గురించి సత్య. ఏంటి సత్య అలా అంటావేంటి? నువ్వు నా స్నేహితుడివి. నువ్వు ఎప్పుడు నేను ఏం చెప్పినా దాన్ని సమర్థిస్తావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్మను అని అంటుంది అవని. కదా, అయితే నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనేలోపు కొంతమంది ఊరి జనాలు ఒకడిని కొట్టుకుంటూ అక్కడికి తీసుకొస్తారు. ఇంకా అదంతా చూస్తూ ఉంటుందన్నమాట అవని. సత్య రా చూద్దామని చెప్పి అలా ఇంకా సత్యాన్ని తీసుకెళ్తుందనమాట అవని. ఇంకా ఊరి పెద్ద మనుషులందరూ అక్కడే ఉంటారు కదా జాతరలో. సో అలా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి చూపిస్తూ ఉంటే, ఏంటి ఇతను ఎందుకు కొడుతున్నారు అని అడుగుతారు ఆ పెద్ద మనుషులు. అయ్యా చూడండి అయ్యా, ఇదిగో వీళ్ళిద్దరు భార్యాభర్తలయ్యా. ఆ భార్యాభర్తలకి చిన్న గొడవైందయ్యా. అప్పుడు ఇదిగో ఈ మూడోవాడు మధ్యలోకి వచ్చి, వాడు మంచోడు కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాతో వచ్చే అని అడుగుతున్నాడయ్యా. అందుకే ఆ అమ్మాయి మాకు వచ్చి చెప్పుకుంది, అందుకే వీడిని కొట్టి తీసుకొచ్చాం అని చెప్తారు ఆ ప్రజలు. ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. నీళ్ళు నవ్వులుతూ ఉంటాడు. ఇంకా అవన్నీ వేదవతి, శ్రీకర వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అమ్మ వేదవతి గారు, మీరే ఎలా అయినా తీర్పు చెప్పాలమ్మా అని అంటారు. ఇటువైపు అవనితో, అమ్మా అవని, ఈసారి విగ్రహాన్ని నువ్వే తీసుకువచ్చావు, పూజ కూడా నువ్వే చేసావు, కాబట్టి పెద్ద మనిషి స్థానంలో చెప్పమ్మా, అసలు ఏం జరుగుతుందో చెప్పు, ఇలాంటి వాడిని ఏం చేయాలమ్మా, తప్పెవరిదమ్మా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట సత్య అవని ఏం చెప్తుందా అని. అవని, ఇలాంటివన్నీ నాకు కొత్త, మీరు మా అత్తయ్యని అడగండి అని అంటారు. వేదవతి, చూడు వాళ్ళు నిన్ను అడగమని చెప్పారు కాబట్టి నువ్వే చెప్పు, నాకెందుకు ఇలా అంటున్నావు అని చెప్పి ఇంకా అలా పక్కకు వెళ్ళిపోతుంది వేదవతి. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట సత్య అవని. చూడండి, ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకోవడం ఈ మూడో వ్యక్తిది తప్పు. వాళ్ళకేదో చిన్న గొడవ అయింది, దానికి ఇతను పెళ్లి చేసుకుంటానంటే అతని వ్యక్తిత్వం ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటో అక్కడే అర్థమవుతుంది. కాబట్టి చూడు, వాళ్ళిద్దరి భార్యాభర్తల బంధంలోకి నువ్వు అడుగు పెట్టాలని చూస్తే నీకు ఖచ్చితంగా ఈ ఊరి నుండి బహిష్కరణ జరుగుతుంది. భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది, దానిలోకి ఎవరి జోక్యం ఉండకూడదు, ఉంటే చాలా దరిద్రంగా ఉంటుందని చెప్పి ఇంకా మొత్తం వాడికైతే చెప్తుందనమాట. అదంతా విన్న సత్య ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. సత్య, నువ్వేమీ మాట్లాడవేంటి, నువ్వు లాయర్వి కదా, నువ్వు కూడా చెప్పు అని అంటారు. అంటే అది అని అంటూ ఉంటాడనమాట సత్య. అమ్మ నువ్వు చెప్పిందే వేదవమ్మా, ఇప్పుడు మాకు అర్థమైంది. ఇంకొకసారి వీళ్ళ మధ్యలోకి వస్తే వీడిని చెప్పులతో దండలు వేసి ఊరేగించి గుండు కొట్టించి పిండి చుక్కలు పెట్టిస్తామని చెప్పి సంథింగ్ అలా ప్రాసెస్ మొత్తం చెప్తారు. సో ఇంకా సత్యకైతే చాలా సిగ్గేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను అవనితో నా ప్రేమ గురించి, నా ఆశ గురించి చెప్తే ఖచ్చితంగా అవని ఒప్పుకోదు. ఇప్పుడు సరైన సమయం కూడా కాదు, కాబట్టి ఇప్పుడు నేను చెప్పకపోవడమే
మంచిది అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట సత్య. అవని సత్యతో, సత్య అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతుంది. లేదవని, నేను త్వరగా వెళ్ళాలి, కోర్టు కేసుంది, సో వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా సత్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా జరుగుతోంది, అసలు ఏమవుతుంది నాకు, ఎందుకు ఇలా జరుగుతుంది? అవనిని నేను ఎప్పుడు పెళ్లి విషయం మాట్లాడాలన్నా ఇలాగే జరుగుతుంది. అంటే ఇష్టం లేదా? నేను అవనిని పెళ్లి చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదా? అందుకేనా ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక శాంభవి మాత, నాగమ్మ ఇద్దరు కలిసి సత్య దగ్గరికి వస్తారు. ఇంకా సత్య వెళ్తున్న కారులో అలా ఇంకా ఆపి సత్య వైపు చూస్తూ ఉంటారు. ఎవరు మీరు అని అడుగుతాడు సత్య. చూడు, నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు, కానీ అవని శ్రీకర్లది పవిత్రమైన బంధం. అలాంటి బంధాన్ని విడదీయాలని చూడొద్దు బాబు, అది నీకే ప్రమాదం. ఆఖరిసారి చెప్తున్నాను, ఎంతోమంది జీవితాల్ని నువ్వు నిలబెట్టావు కాబట్టే నీకు ఆ అమ్మ ఇన్నిసార్లు అవకాశం ఇస్తుంది. ఇంకొకసారి ఈ అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అమ్మవారు శాంభవి. ఇంకా ఆలోచనలో పడతాడు సత్య. ఇది ఇలా ఉండగా ఊర్లో జాతర కంప్లీట్ అయిపోవడంతో ఇంకా అందరూ తిరిగి ఇంటికి వస్తారు. అలా ఇంకా అవని వెళ్ళబోతుంటే అప్పుడే ఇంకా ప్రసాదరావు, అమ్మ అవని, ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు? ఎలాగో అమ్మవారి విగ్రహాన్ని నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి నువ్వే తీసుకువెళ్ళాలమ్మా అని చెప్తారు. సరే మావయ్య అని చెప్పి ఇంకా అవని ఆ విగ్రహాన్ని అలా నమస్కారం పెట్టుకొని తన చేతిలోకి పట్టుకుంటుంది. ఇంకా అలా విగ్రహాన్ని అమ్మవారి దగ్గర నుండి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు, వేదవతి వాళ్ళ ఇంటికి. ఇంకా వేదవతి వాళ్ళ పూజ గదికి వెళ్తుంది అవని. పూజ గదికి వెళ్ళి ఇంకా హ్యాపీగా విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠిస్తుంది అవని మనస్ఫూర్తిగా ఇంకా నమస్కారం పెట్టుకుంటూ, అమ్మ, నీ జాతరని ఘనంగా జరిపించుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నా మనసులో ఉన్న కోరిక కూడా తీరేలా చూడమ్మా. అక్షయ ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేలా, నాకు కనబడేలా చేయమ్మా అని చెప్పి పాపం అలా నమస్కారం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అవని. ఇంకలా ఇటువైపు అర్చన అవని చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చేసింది ఆ నిహారికనేనమ్మా, ఆ నిహారిక వల్ల ఇదంతా జరిగిందని చెప్పడంతో ఎలా అయినా ఆ నిహారికని ఊరుకోకూడదు. పెద్దమ్మ చాలా విషయాల్లో అమ్మని ఇలాగే టార్చర్ పెడుతుంది. ఇప్పుడు ఆ టార్చర్ అంతా ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పి ఇంకా వెంటనే అలా వెళ్తూ ఉంటాడనమాట అర్చన. వెళ్ళి ఇంకా అలా చూస్తూ ఉంటుంది నిహారిక వైపు. ఏంటి నా రూమ్లోకి వచ్చావు అని అడుగుతుంది నిహారిక. ఏం లేదండి, మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు, రమ్మని అడగడానికే వచ్చాను అని అంటుంది. ఓ వస్తాలే వెళ్ళు అని అంటుంది నిహారిక. వస్తారు అని అర్చన మనసులో అనుకుంటూ స్టెప్స్ పై కోకోనట్ ఆయిల్ వేస్తుంది. ఇంకా అలా ఎప్పుడెప్పుడు కిందకు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా ఫస్ట్ కృష్ణబాబు వస్తాడు. ఇంకా కృష్ణబాబు చూసి ఏంటి పెదనాన్న వస్తున్నాడని చెప్పి చూస్తూ ఉంటుంది. కృష్ణ ఆగు, ముందు నేను వెళ్తానని చెప్పి ఇంకా అలా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తుంటే ఆ స్టెప్స్ పై ఉన్న ఆయిల్ చూసి జర్రమని జారి కింద పడిపోయి నడుము విరిగిపోతుంది నిహారికకి. ఇంకా అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అమ్మ జోలికి వస్తారా? మీకు ఇలాగే జరగాలి. ఇంకొకసారి మా అమ్మతో ఎప్పుడైనా బాధ పెట్టాలని చూసినా, మా అమ్మని సూటిపోటి మాటలతో వేధించాలని చూసినా మీ పని ఇలాగే అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అర్చన. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.